సూఫీ ఇస్లామిక్ బోర్డ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యూమన్ వింగ్ జిల్లా అధ్యక్షురాలు మహమ్మద్ షీరిన్ ఆధ్వర్యంలో ఈఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోదావరిఖనిలోని 37వ డివిజన్ తిలక్ నగర్లో ఏర్పాటు చేసిన విందుకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎప్పుడు పెడుతున్నాం అన్నారు. మా ఆర్గనైజేషన్ నుంచి ఇవాళ పెట్టేసరికి లేని వారికి ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళకే 600 ఇండ్లు ఇస్తున్నామని చెప్తా ఉన్నాం. దాంతో పాటు నా దగ్గర ఇంకా 3500 సంవత్సరాలకి ఇండ్లు ఉన్నాయి. నేను 5 సంవత్సరాలు ఉంటా. 5 సంవత్సరాల 3500 అంటే 17,500 మందికి 5 లక్షలతో ఇల్లు కట్టించే పని చేస్తామని చెప్తా. ఈసారి భూమి లేని వాళ్ళకు కూడా వెతికి వాళ్ళలోకి నేనే వస్తా. మీ ఇళ్లకు ఆ రోజు వచ్చినట్టు మళ్ళా నడుచుకుంటా వస్తా. 9-10 తారీఖు నుంచి మొదలు పెడతా. అది మీ వాడ నుంచే మొదలు పెడతా. ఇక్కడ ఎవరెవరైతే పేదవాళ్ళు ఉంటారో కవటం సతీష్ కి, సరీన్ కి, ఇక్కడ ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా. కొమరయ్య ఏడున్నాడు, మా రెడ్డి సాబ్ కి, అందరూ అధ్యక్షులందరికి చెప్తా ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్దాం. ఇల్లు ఉన్న వాళ్ళు, చాలా పేదవాళ్ళు, ఇల్లు లేనుకుంటూ ఉన్న వాళ్ళు ఉంటే అక్కడే భూమి ఉంటే వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిద్దాం. భూమి కూడా లేదంటే వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఒక